యాకోబు పత్రిక 4వ అధ్యాయం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము యాకోబు పత్రిక 4వ అధ్యాయము తీసుకుని 13 వచనం నుండి 17 వచనం వరకు ధ్యానించుకుని క్రీస్తు కృపాస్తుతి యొద్ద మనము మన హృదయాలను ఆయన వాక్యం ద్వారా తృప్తిపరచడం కొరకు అప్పగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వచనం వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమీ సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, వాక్యం ఎందుకు వస్తున్నాం, వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. ఈ యాకోబు పత్రిక ధ్యానాంశములలో ఈ 4వ అధ్యాయం 13 నుండి చివరి వరకు చదువుతున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. మీ ఆత్మ సహాయం చేత మేము అర్థం చేసుకుని వాక్యానికి మా హృదయాన్ని అప్పగించుకోవడానికి కృపణమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వచనం వరకు చూసినప్పుడు మీకు ఆల్రెడీ నేను ఈరోజు బోధించే వాక్యంను మీకు పంపించాను. PDF ఫైల్లో ఉంది. అది నేను మళ్ళీ మీకు అదే బోధిస్తున్నాను. దేవునిపై ఆధారపడు అని దేవుడు ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వచనాలను యాకోబు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనుషులు దేవుని మీద ఆధారపడట ఎంత శ్రేయస్కరమైన విషయము. ఈ యాకోబు పత్రిక రాసింది స్వయాన యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైన యాకోబు. ఆయన ఎంతగానో క్రీస్తు ప్రభువారిని ఆయన దగ్గర నుండి చూశాడు కనుక, ఆయన యొక్క స్వభావాన్ని బాగా గుర్తించాడు కనుక, దేవుని మీద ఆధారపడడం యొక్క విలువలను ఆయన తెలియజేస్తా ఉన్నాడు. సాధారణంగా మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం చేసే ప్రయత్నాలను మనం చేసి సక్సెస్ అయితే ఓకే, లేకపోతే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. కొందరికి అప్పుడు కూడా జ్ఞాపకం రాదు. అది దేవుడు లేడు అని చెప్పేవారు కూడా ఇదే బోధన చేస్తూ ఉంటారు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తుంటారు. కరెక్ట్. పని చేయొద్దని దేవుడు ఎన్నడూ చెప్పలేదు, నీ ప్రయత్నం చేయొద్దని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి యాకోబు పత్రిక 4:13 చూసినప్పుడు చాలా విచిత్రమైన వింతైన విషయాలను దేవుడు యాకోబు భక్తుల ద్వారా మనకి నేర్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ 13వ వచనంలో ఏమంటాడంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వాళ్ళారా అని ఒక రకమైన పీపుల్ని పిలుస్తూ ఉన్నాడు. లాభం సంపాదించుకుందాం రండి. ఈ వచనం యాకోబు తమ భవిష్యత్ ప్రణాళికల గురించి గర్వంతో దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా మాట్లాడే ధనవంతులైన వ్యాపార సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.
లేదంటే వారు సంపాదించడానికి సామర్థ్యములు ఏ విషయాల్లో ఉంటాయో ఆయా విషయాలలో సక్సెస్ అవ్వడం కొరకు ప్లానింగ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తుల కొరకు మాట్లాడతాం. నా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి ఒక వ్యాపారం గురించి నాతో మాట్లాడాడు. ఏంటి ఆ వ్యాపారం అంటే, ఈయన తక్కువ ఇంట్రెస్ట్కి, తక్కువ మిత్తికి ఒక 10 లక్షల రూపాయలు తీసుకుని తెచ్చుకుంటాడంట. తక్కువ మిత్తికి 10 లక్షలు తీసుకొచ్చి ఎక్కువ మిత్తికి వాటిని పంపిణీ చేసి అదే ఏమో ఇచ్చి దినం ఆ డబ్బులు తీసుకొస్తూ ఉంటే అతని ప్లానింగ్ ఏంటంటే, ఇంత టయానికి డబ్బు 2 అంతలు అవుతుంది, నేను తీసుకొచ్చిన మిత్తి మొత్తం పోగా ఇన్ని సంవత్సరాలకి నేను ఎంతైతే తీసుకొచ్చిన 10 లక్షలు 10కి 10 లక్షలు అవుతాయి. వ్యాపారము చాలా రకాల వ్యాపారాలు ఉంటాయి. చిట్టి వ్యాపారులు ఉంటారు, మిత్తి వ్యాపారులు ఉంటారు. ఏమి దుకాణాలు ఉండవు, ఏముండవు, ఏం పరిశ్రమ ఏముండదు, సామాన్ కనపడదు, ఏమి కనపడదు. డబ్బును వాళ్ళు రొటేట్ చేస్తూ ఉంటారు. ప్రజల యొక్క అవసరాలను వారు ఏం చేస్తారంటే తీరుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు లాభం పొందడానికి కావలసిన దాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. అయితే దేవుని సంగమ, లోకం గురించి నేను మాట్లాడడానికి నాకు పర్మిషన్ లేదు. మందిరము వెలుగులో ఉన్న వారి గురించి మాట్లాడడానికి నాకు అనుమతి లేదు, నాకు అవసరం కూడా లేదు. దేవుని పిల్లలు అని పిలువబడి సంఘముగా సమకూర్చబడిన మీకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే కలిగి మీరు వచ్చారో, విశ్వసించారో, ఈ ప్రజలకు సంబంధించిన మాటలు ఇవి. ఇక్కడ ఏంటంటే, ఈ మాట యొక్క పరిపూర్ణమైన అర్థాన్ని చాలా సెన్సిటివ్గా, సున్నితంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. లేదంటే మిస్అండర్స్టాండింగ్ అవుతారు. క్రైస్తవులు వ్యాపారాలు చేయకూడదా అనే ప్రశ్నలు మీరు లేవనెత్తబడతా ఉంటాయి. క్రైస్తవులు వ్యాపారం చేయొచ్చు, క్రైస్తవులు ఉద్యోగం చేయొచ్చు, క్రైస్తవులు ధనమును సంపాదించుకోవచ్చు. ఆ విధంగా మనం డబ్బును సంపాదించుకోవడం ద్వారా దేవునికి ఏమీ జలసి లేదు, అసూయ లేదు. ఎవరైనా ధనవంతులు అవుతున్న వారిని చూసి మీరు కూడా అసూయ పడవద్దు అని చెప్తుంది వాక్యం. ధనవంతులైన వారిని చూసి మీరు అసూయ పడవద్దు అంటున్న దేవుడే. ధనవంతులకు దేవుడు వ్యతిరేక కాదు, ఎందుకంటే అలా చేయాలంటే ఆయనే పరమధనవంతుడు. గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఆకాశం నాది, భూమి నాది అంటున్నాడు. ఇక రియల్ ఎస్టేట్లు ఇంకా ఏం లేవు, అన్ని ఆయనే. ఆమోస్ పత్రికలో వెండి నాది, బంగారం నాది అంటున్నాడు, అన్ని ఆయనవే. కలిగినది ఏది నేను లేకుండా కలగలేదంటాడు, అన్ని ఆయనే. సర్వాధికారం కలిగిన దేవుడు. ధనవంతులకు క్రీస్తు ప్రభువారు వ్యతిరేకంగా. కానీ ఇక్కడ విషయం అది కాదు. తమ భవిష్యత్ ప్రణాళికల గురించి గర్వంతో దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా, వాక్యానికి విరోధంగా, దేవుని చిత్తము, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా, ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారంట, నేడైనా రేపైనా ఏదో ఒక పట్టణానికి పోయి డబ్బు ఈ పట్టణంలో మరి సంపాదించలేరా, ఈ పట్టణంలో సంపాదించలేరా అంటే సంపాదించవచ్చు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇంకా లాభం, ఇంకా బెస్ట్ చేద్దాం అంటే దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా మాట్లాడే ధనవంతులైన వ్యాపారస్తులు, డబ్బును సంపాదించాలనుకున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే, నేడు కానీ రేపు కానీ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామని స్పష్టమైన వారి ఉద్దేశములన్నీ కూడా లాభము సంపాదించుకోవాలనే శ్రేష్టమైన ఉద్దేశం ఉన్నారు. ఉద్దేశములు లాభము సంపాదించాలి. అయితే యాకోబు ఈ వ్యక్తుల గురించి మాట్లాడితే ఏమంటాడంటే, తమ అహంకారపూరితమైన
అతి విశ్వాసంతో కూడిన ప్రణాళికల గురించి వారు హెచ్చరిక చేస్తున్నారు. అహంకారం ఉంది వీళ్ళకి, దేవుడు లేడు. చాలా మందికి డబ్బు చాలా భయంకరమైనటువంటి గర్వాన్ని, అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది. అందుకనే డబ్బు ఉండడం తప్పు కాదని మరలా చెప్తున్నాను. ఈ డబ్బు నేను దేవునికి, మనుషులకు దూరం చేయకూడదు, అహంకారాన్ని తీసుకురాకూడదు. ఈ ఈ డబ్బు నీకు కీడు తీసుకురాకూడదు. ధనాపేక్ష మీకు తెలుసు, ఆపేక్ష ఇది ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధి లాంటిదండి. ఇది కొరుకుడు, గోకుడు పుండు లాంటిదండి ధనాపేక్ష. డబ్బు సంపాదించడము ప్రారంభిస్తే, లేదా డబ్బు సంపాదించాలన్న ఆశ నీకు ప్రారంభమవుతే ఇది ఇంకా ఆగదండి. అడవిలో ఒక చోట నిప్పు తగలబడినప్పుడు ఆటోమేటిక్గా అలా తగలబడుకుంటూ సమస్తమైన అడుగుని తగలబెట్టినట్లుగా ధనాపేక్ష రిలేషన్షిప్ తీసేస్తుంది, బంధుమిత్రులు లేకుండా చేసేస్తుంది, మంచి చెట్లు నివేశించకుండా చేసేస్తుంది, చివరికి దేవుణ్ణి లేకుండా చేసేస్తుంది, దేవునికి నిన్ను దూరం చేసేస్తుంది. రిలేషన్స్ ఉండవు, మానవత్వం కోల్పోతావు, నీలో ఉన్న మంచితనాన్ని తీసేస్తుంది, నీలో ఉన్న దైవిక లక్షణాలను కూడా ఈ ధనాపేక్ష తీసేస్తుంది. రకమైనటువంటి వైరస్, డబ్బు వైరస్. అందుకని చాలా మంది ఈ డబ్బు అనే వైరస్ అనే వ్యాధికి ఎవరైతే లోనవుతారో, వ్యాధి కాదు అలాంటి అనుభవంతో మీకు జ్ఞాపకం చేస్తారు, లోనవుతారో వాళ్ళు ఏం చేస్తారు? విచక్షణ కోల్పోతారు. దేవుని సమయాన్ని తీసేసుకుంటారు, దేవునిది తీసేసుకుంటారు, వాళ్ళని తీసేసుకుంటారు, మనుషుల్ని తీసేసుకుంటారు, అన్ని వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళ నానుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నీది నాదే, నాది కూడా నాదే, నీది నాదే, నాది కూడా నాదే. కనుక వాళ్ళకి తృప్తి ఉండదండి. ఒక రకమైన ఆలోచన ఏంటంటే, వీళ్ళకి తృప్తి దొరకదు, ఒక టార్గెట్ అంటూ ఉండదు. ధనాపేక్ష అనే పదం, దానికి అన్లిమిటెడ్ ఆశాపాశము కడు నిడువు అనే ఒక పద్యం చిన్నప్పుడు చదువు. ఆశ అనే ఆ తాడు చాలా పడుకుంటుందంటే, ఎంత పడుకుంటుందంటే అన్లిమిటెడ్. అది పోతేనే ఉంటుంది. 1,00,000, 2,00,000, 3,00,000 కావాలి 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 కావాలి. ఎవరైనా ఇట్లాంటి వైరస్కి గురైన ఉన్నారు ఇక్కడ? అది ఈ విషయం ఏంటంటే, అది వాళ్ళకి తెలవదు. అది అదొక వ్యాధి లక్షణం అనమాట. వైరస్ యొక్క లక్షణం ఏంటంటే, నేను ధనాపేక్ష అనే ఆ వ్యాధిలో పడ్డానని అసలు నువ్వు లేచి ఆ వైరస్కి ఎవరైతే లోనయ్యారో వాళ్ళకి ఏమీ కనపడదండి. ఇందాక చెప్పాను కదా, రిలేషన్స్ కనపడవు, ఆప్యాయతలు కనపడవు, అనురాగాలు కనపడవు. ఇంకా గవర్నమెంట్ విషయం చెప్తాను, వాళ్ళు తినడానికి కూడా భయపడతారండి. ఖర్చు అయిపోతే మంచి వస్త్రాలు కట్టుకోవడానికి భయపడతారు, మంచి భోజనం చేయడానికి భయపడతారు, అడగల కలుపుకొని తినేస్తారు, సరిపెట్టేసుకుంటారు అంతే. డబ్బు కాదు. ఎంతవరకు వెళ్ళిపోతారంటే, వాళ్ళు దేవునిది కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం ప్రారంభిస్తారు. నేను చెప్పట్లేదు ఈ మాటలు, ఇది చదివి చెప్తూ ఉన్నాను ఇవన్నీ. వీళ్ళు అతి విశ్వాసంతో కూడిన ప్రణాళికల గురించి హెచ్చరిక చేస్తున్నాడు యాకోబు. అతి విశ్వాసంతో, ఎంత విశ్వాసం పెట్టుకుంటారంటే, దేవుని మీద కంటే డబ్బు మీద ఎక్కువ విశ్వాసం పెట్టుకుంటారు. అమ్మో రేపు ఎల్లుండి, ఆవులెల్లుండి, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళకి కొన్ని కొటేషన్స్ ఉంటాయండి. ఏం కొటేషన్స్ ఉంటారంటే, డబ్బుకు లోకం దాసోహం, పైసా లేకపోతే ఏం లేదు, పైసాకి పరమేశ్వరుడే దాసోహం అంటారంట. పైసా లేకపోతే పరమేశ్వరుడు కూడా ఉంటాడు రా అంటారంటే.
దేవుడు కూడా ఉండడంట. మరి పైసలు ఉంటేనే కదా అన్ని. వీళ్ళు డబ్బుకు సంబంధించిన చాలా కొటేషన్స్ ఉన్నాయి, నేను చదవను, నాకు ఇష్టం లేదు. పిల్లలు డబ్బును అంతగా ఇష్టపడుతూ ఉంటారు. వారు తమ డబ్బు సంపాదించాలనే ఆ వ్యాపార నిర్ణయాలు, వ్యాపారం అంటాను, బిజినెస్, నాట్ ఓన్లీ బిజినెస్, డబ్బు సంపాదించడం కొరకు ఏ ఏ పనిని నువ్వు ఎన్నుకుంటున్నావో, దేన్ని ఎన్నుకుంటున్నావో ఆ నిర్ణయాలు. ఉద్యోగం, ఇంకా ఆదివారం కూడా దేవునికి ఎవరు, దేవునికి సమయం ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ స్పెసిఫిక్గా నేను చెప్పాను, దేవునికి సమయం ఇవ్వలేదు కుదరదు వాళ్ళకి. ఆ నిర్ణయాలు, డబ్బు సంపాదించాలనే నిర్ణయాలు దేవుణ్ణి పూర్తిగా విస్మరించేస్తారు. వాళ్ళు దేవుడు లేకుండా ఉండరు, దేవుడు ఉన్నట్లుగానే అనిపిస్తుంది, కానీ దేవుడిని వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టేశారు. దేవుని స్థానంలోకి ఎవరు తీసుకొచ్చేసారు? వాళ్ళు ఆ డబ్బును తీసుకొచ్చేసారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఏం చెప్పారంటే, ఒకడు దేవుణ్ణి, సిరిని, రెండింటికి దాసులుగా ఉండాలి. ఏదో ఒకటి వదిలిపెట్టేవాళ్ళు. దీన్నన్నా వదిలిపెట్టి దేవుడిదన్నా ఉండాలి, దేవుడినన్నా వదిలిపెట్టి డబ్బుదన్నా ఉండాలి. చూడండి ఎంత భయంకరమైన మాట అది. కనుక మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేవు, ఖచ్చితంగా నీవు విడిచిపెట్టేది. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఆ మనిషి మీకు అందరికి తెలిసిన మనిషి, చూడండి మీకు బాగా తెలిసిన మనిషి. ఆ మనిషి ఏం చేస్తాడంటే, ఇదిగో మీకు యేసు ప్రభువుని ఇచ్చేస్తాను, అమ్మేస్తాను అని. ఎవరు ఆ మనిషి? యేసు ప్రభువుని మీకు అమ్మేస్తాను. అంతకు ముందు ఉంటుంది, అతడు దొంగ కనుక అతని దగ్గర వస్తున్న డబ్బును, అంటే ప్రభు పరిసరలో ముందుకెళ్తున్నప్పుడు ఈ ట్రెజరింగ్ చేస్తూ ఉంటాడు, డబ్బును బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాడు. ఈ డబ్బును బ్యాలెన్స్ చేస్తున్న ఈ ప్రాసెస్లో క్రమముగా దొంగులించు వచ్చి ఉండదు కనుక అంటాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పరిసరి కొరకు ఇచ్చిన డబ్బులు ఈయన దగ్గరే ఉండేవి. ఇంకా విచిత్రమైన విషయం ఉంటే, మిగతా 11 మంది శిష్యులు కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఆ డబ్బు గురించి ఎన్నడూ విచారం చేయలేదు, వాకప్ చేయలేదు. వాళ్ళకి సంబంధం లేదు. అది ప్రభువారికి తెలిసి వాకప్ చేయలేదు, శిష్యులకు తెలియక వాకప్ చేయలేదు. ఏదన్నా ఎంత పైసలు ఉన్నాయి ఎన్నడూ అడగలేదు. వీడికి భలే ఛాన్స్ దొరికింది. ప్రభువు చూస్తారనే సోయి కూడా తప్పాడు. నేను చెప్పాను కదా, ఈ ధనాపేక్షలోకి వచ్చేసినప్పుడు దేవుడు ఉన్నాడన్న సంగతి వారు బొత్తుగా మర్చిపోతారు. ఆయనను ప్రార్థించాలన్న సంగతి, ఒకరు ప్రార్థన చేసినా కూడా వాళ్ళ ప్రేయర్స్ ఎలా ఆధారపడి ఉంటాయంటే, ఇవ్వు అని ఆధారం. నువ్వు నాకేమిస్తావు, ఆ రేంజ్లోనే ఉంటాయి తప్ప, నేను ప్రభు నీ కొరకు ఏమైనా చెయ్యాలా, నన్ను ఎంతగా దీవించావు కదా, నాకు సోర్సెస్ ఇచ్చావు కదా, ఉద్యోగము, ఉపాధి, వ్యాపారము, లేదా ధనము సంపాదించడానికి అవకాశం ఇచ్చారు కదా, నేను ఏమైనా చేయను ప్రభా, బెస్ట్ నీ కొరకు ఏదైనా మంచిది చేయనా అని ఎన్నడూ వాళ్ళు అడగరు. ఏమన్నా ఈ ప్రభు, అందుకొరకు ఎవరు గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు నాకు తెలుసు. అలెక్స్ గంటల తరబడి తప్పు కాదు, కానీ వాళ్ళ ప్రార్థన కూడా ఏముంది, వ్యాపారం ఉంది, బిజినెస్. ఆ ప్రార్థనలో కూడా బిజినెస్ ఉంది. ఇది వాళ్ళకి తెలియకుండానే యేసు ప్రభుతో కూడా బిజినెస్ చేస్తున్నారు. యేసు ప్రభు కూడా బిజినెస్ పాయింట్గా వాడుకుంటూ ఉంటారు. ఎంత భయంకరం అండి. డబ్బు అనే వైరస్ వాళ్ళని పూర్తిగా కబలించేసింది. వీళ్ళు ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి, అంటే దూర ప్రణాళికలు ఉంటాయి, లాంగ్ ప్లానింగ్స్, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి. వ్యాపారం చేయడం తప్పు కాదు, ఇది మరలా చెప్తున్నాను. మీకు పంపించిన పీడిఎఫ్ ఫైల్లో దాన్ని నేను అండర్లైన్ కూడా చేశాను, నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. చాలా మంది భక్తుల జీవితాన్ని నేను కామెంటరీస్లో తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే, కానీ వారి ఉద్దేశము దేవుని చిత్తానికి పూర్తిగా భిన్నంగా, వ్యతిరేకంగా ఉంటుంది. అయితే వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామనే మాటలో ఇంకొక ఆలోచనను మీకు జ్ఞాపకం చేస్తాను. వారి అంతిమ లక్ష్యం కేవలం లాభం సంపాదించడమే.
లాభం సంపాదించడం అన్నది మాత్రమే టార్గెట్. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఎంత వచ్చింది, నవంబర్ నెలకు ఎంత, డిసెంబర్ వచ్చే 2020-30 సంవత్సరానికి ఈ రేంజ్లో ఉండాలి ఈ టార్గెట్స్. కానీ ఆ లాభాన్ని దేవుని మహిమ కోసం లేదా మంచి పనుల కోసం ఉపయోగించడం కొరకు ఆ స్పేస్ ఇవ్వాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, మరొక పని చేయండి, మరొక పని చేయండి. మీకు బాగా అర్థం అవడం చెప్తాను. ఒక త్రాగుబోతు వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకోండి. ఎవరు ఎందుకు డైరెక్ట్ నాకు తెలిసిన ఒక తాగుబోతు గురించి చెప్తాను. ఇలా చెప్తే చాలా బాధ అవుతుంది. నేను అవుట్ ఆఫ్ సర్చ్ కొరకు చెప్పట్లేదు, మీకే చెప్తాను. ఉదయం నుండి పనిచేస్తున్నప్పుడు అతని టార్గెట్ ఏంటంటే కూలికి ఒప్పుకుంటాడు. 400కు 500కు 500కు 400కు 600కు 1000 రూపాయలు. అతని టార్గెట్ ఏంటంటే అడ్వాన్స్ తీసుకుంటాడు. ముందే ఒక చిన్న సీసా తాగేస్తాడు. దానికి 90 అని పేరుందో, 60 అని పేరుందో, 100 అని పేరుందో మీకు తెలిసేది. ముందే అడ్వాన్స్ తీసుకొని గుట్టకేసేస్తాడు. మధ్యాహ్నానికి మళ్ళీ గుట్టకేసాడు. ఎందుకంటే అతనికి వస్తున్న పని ఎంత అన్నది, ఆ కూల్ ఎంత అన్నది అతనికి టార్గెట్ ఉంటుంది. కాబట్టి సాయంత్రానికి ఎంత టోటల్గా ఒక 100 రూపాయల కంటే ఎక్కువ మిగిలేటట్టు ప్లాన్ చేసుకోడు. టార్గెట్ క్లోజ్. 100 రూపాయలు తీసుకెళ్ళి భార్య పిల్లలకి ఇస్తాడు, అంతే. వచ్చిన దాంట్లో ఇంచుమించు దశంభాగం మాత్రం తీసుకెళ్ళి భార్య పిల్లలకి ఇస్తాడు. 95% అతను, నాకు తెలిసిన వ్యక్తి గురించి మాత్రమే చెప్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎలా ఉన్నారు నాకు ఎలా ఉంది. తిండిపోతులు ఉన్నారనుకోండి, వాళ్ళు తలకాయ తెచ్చుకుందామా, మటన్ తెచ్చుకుందామా, కోడిని తెచ్చుకుందామా, ఈ టార్గెటే ఉండదు. ఇంకా ఎవరి గురించి దేని గురించి ఆలోచన చేయరు. ఇంకా కొంచెం బెటర్ భార్య పిల్లలతో కొంచెం తింటారు. ఇప్పుడు అది కూడా పోయింది. ఆ రోడ్ల మీద అక్కడక్కడ కాల్చిండు వండిలు తెచ్చుకొని కొంచెం తినేసి భార్య పిల్లలు వాటి తిండి కొరకు తప్ప ఇంకా దేని కొరకు బతకడు. ఇంకా తిండి తాగుడు కూడా ఉంటే ఇంకా ఎంత భ్రష్టత్వం కూడా చూడ దశభాగం కూడా అదే ఇంటికి. వాడి జీవితంలో ఫ్యామిలీకి కూడా ప్లేస్ లేదు. దేవుడు ఇంకెక్కడ ఉంటాడు? సొంత భార్యకు పిల్లలకే స్థానం లేదు. సంగమా, ఎంత దారుణం, భయంకరం. వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఎంత దారుణంగా ఉంటాయంటే తమ స్వార్థం కోసం మాత్రమే వారు జీవిస్తారు. క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారి ప్రాథమిక ఉద్దేశం, దేవుని పిల్లలుగా చెప్పబడుతున్నటువంటి మన యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమై ఉండాలంటే, నేను భోజనం చేసినాను, పానం చేసినాను, మరేమి చేసినాను దేవుని మహిమ కొరకని పౌలు భక్తుడు అంటాడు. మన టార్గెట్ ఎవరు ఉండాలి? దేవునికి మహిమ వస్తుందా? దేవుని కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి. కానీ మీరు ఏం చేస్తారంటే వారి కొరకు మాత్రమే వారు జీవిస్తారు. ఇంకొక మాట నేను చదువుతున్నాను. మనుషులు తమ జీవితంపై, భవిష్యత్తుపై పూర్తి నియంత్రణ తమకు ఉన్నట్లుగా వారు ఫీల్ అవుతున్నారు. మై కంట్రోల్, మై లైఫ్ ఈజ్ మై కంట్రోల్, మై లైఫ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ విత్ మనీ. డబ్బుంటే లీడ్ చేసా లైఫ్ని. డబ్బుంటే లైఫ్ని లీడ్ ఒక్కరు కొట్టొచ్చా. ఏ పరిస్థితి అయినా అలా లీడ్ చేస్తాం. డబ్బుంటే జస్ట్ ఐ లీడ్. అందరూ కనిపిస్తుంది. వాళ్ళ పూర్తి నియంత్రణ, వాళ్ళ జీవితంలో నుండి దేవుడు అనే ఆ ఆలోచన పూర్తి. they feel themselves, I am the God. నా దగ్గర డబ్బు ఉంది, బస్ అన్నీ సెట్ అయిపోతాయి. చాలాసార్లు అన్నాడు, డబ్బుంటే కొండ మీద కోతిని దించొచ్చురా. దించుకో, కోతిని ఏం చేసుకుంటా చెప్తున్నాను. కోతిని దించు, మంచిదే.
కొండ మీద ఉన్న కోతిని డబ్బు దించావు. ఏం చేస్తావు కోతిని అంటే అలా కోతి దిగదు. అయినా మేము చేయగలం, ఏమైనా మేము చేయగలం అంటా ఉంటాం. సో వాళ్ళు ఎదుటి మనిషి జీవితం రేపటి గురించి ఖచ్చితంగా తెలియదు. నీ అసలు ఈ విషయాలే చెప్తూ ఉంటాడు ఆయన. 13వ వచనం స్టార్ట్ చేసాం. తర్వాత ఆయన చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథం ఎవరైనా తీస్తున్నారా? 27వ అధ్యాయం కొన్ని మాటలు, ఈ 13వ వచనానికి సంబంధించి కొన్ని మాటల్ని మనం ఆలోచించేద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. వీళ్ళు ఏమనుకున్నారు? నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి ధనమును సంపాదించుకుందాం అనుకుంటున్నారు కదా. హలో, రేపుడు గురించి నువ్వు అతిశయపడొద్దు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ సంగతి క్రైస్తవులకు, క్రీస్తు ప్రభు ఎరిగిన వ్యక్తులకు దేవుడు నేర్పుతున్న పాఠం. రేపటి దినం గురించి ఆలోచన చేయొద్దు, అతిశయపడొద్దు. అంటే ప్లాన్ చేసుకోవద్దా? చేసుకో. ప్రభువు లేని ప్రణాళికలు నీ జీవితంలో సక్సెస్ కావు. క్రీస్తుతో కలిసి నీ జీవితాన్ని ప్లాన్ చేసుకోమని చెప్తుంది వాక్యం. వినండి పిల్లలారా, రేపటి దినము గురించి అతిశయపడకు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. దైవ జ్ఞానము మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నువ్వు రేపు అనుకుంటూ యేసు ప్రభుని, సంఘాన్ని, సమాజాన్ని, కష్టాల్లో శ్రమలలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేసి అవసరమైతే వారిని దోచుకుని నీ వ్యాపారం కొరకు, నీ ఇష్టానుసారంగా, లేదంటే నీ డబ్బును సంపాదించడం కొరకు ఎంతమందినైనా ముంచి, ఈ మాట చాలా ఎక్కువగా మన ప్రాంతాల్లో ఏర్పడతాం, ఎంతమందినైనా ముంచి నువ్వు ఎదుగుతున్నావేమో. హలో, రేపు ఏం జరుగుతుంది? రేపంటే సోమవారం గురించి ఒకటి మాట్లాడట్లేదు. నీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో నీకేం తెలుసు. లూకాసు వార్తలోనికి మనం వచ్చినట్లయితే, ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసినట్లయితే, నా కొట్లు విప్పి, ఈ ధనవంతుడు అనుకున్నాడంట, నా కొట్లు అనగా ధాన్యములు కానీ ఇట్లాంటి వస్తువులు దాచుకోవడానికి కొన్ని కర్త ఉండేవారు చిన్నైపోయింది, బిజినెస్ పెద్దదైపోయింది, లేదంటే లాభం ఎక్కువైపోయింది. ఒక్కొక్కరికి ఎన్ని కార్డ్స్ ఉంటాయో తెలుసు ఏంటంటే, బ్యాంకులో అకౌంట్లు ఎన్ని ఉంటాయో తెలుసా? చాలా అకౌంట్లు ఉంటాయండి. ఈ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందండి. అక్కడికి పోయి దాచుకుంటారండి. అది లెక్క జమ ఉండదంట, ఎంతైనా దాచుకోవచ్చు అంట, ట్యాక్స్ ఉండవంట, ఏముంటుందంట, బ్లాక్ మనీ అంటారు దాన్ని. ఎంతైనా నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో చెప్తున్నాను కదా, నా ప్రాణమా, అరే గదిలే పని పెట్టుకోవచ్చు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చు. ఎందుకు ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి? ఎందుకు క్రీస్తు ప్రభువారు ఇవన్నీ మనకు నేర్పిస్తా ఉన్నారు? మనము ఇక్కడ భూమి స్థిరము కాదు, శాశ్వతమైన దానిని సంపాదించుకో, దాని మీద నీ మనసు పెట్టుకో, శాశ్వతమైన దానిని ఇస్తున్నటువంటి ఆ శాశ్వతుడైన యేసు వైపు చూడు, ఆయనను సంపాదించుకో. నేను అన్నీ పోగొట్టుకొని క్రీస్తును సంపాదించుకున్నానని చెప్పినటువంటి ఆ భక్తుల జీవితాలను ఒకసారి తేరి చూడు. అంత పెంటగా ఎంచుకొని, పెంట అంటే ఏంటండి చెప్పండి, పెంట అంటే ఏంటి? తీసి పాడవేసేది అది.
అలా ఎంచుకుని క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవడం కొరకు నేను పరిగెడుతున్నాను అంటాడు. ఒకసారి నష్టముగా ఎంచుకున్నానని చెప్పారు మరొక భక్తులు. మోషే గురించి మనం మాట్లాడినప్పుడు మోషే ఐగుప్తులో రాజుగారి కుమారుడిగా ఉండడం కంటే, మోషే ధనము కంటే క్రీస్తు ప్రజలతో నిందలు అనుభవించుట మేలు అనుకున్నాడంట. ఐగుప్తు రాజు కుమారుడు అనిపించుకోవడము, భవిష్యత్తులో రాజరికానికి వచ్చే ఆ రాజు అనే అనుభవం. ఈరోజు నేను రాజకీయం మాట్లాడకూడదు. చిన్న పదవేదన ఉంటే ఎక్కడో ఉంటుంది మన ఆలోచన. ఐగుప్తు రాజు, ఆ దినాల్లో ఐగుప్తు అంటే ప్రపంచానికి డిక్టేటర్. అట్లాంటి స్థాయికి వెళ్తున్న వ్యక్తి అయినా ఆ స్థితిని వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకొని ఐగుప్తు ధనమును విడిచిపెట్టి, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు విద్యను విడిచిపెట్టి ఆయన బయటకు వచ్చేసారు. మనం ఎక్కడ పరిగెడుతున్నాం? అందుకని నా కొట్లు విప్పుతాను, కొత్తగా కట్టించుకుంటాను, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఎందుకు డబ్బు? సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించుము. ఎంతకాలం? అనేక సంవత్సరాలు. అంటే ఎంత కావచ్చు చెప్పమ్మా? ఒకవేళ ఆయనకి 50 సంవత్సరాల వయసు వస్తుందా? ఎంతకాలం సుఖిస్తాడు? ఎంతకాలం తింటాడు? తినే వయసు చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తినే వయసు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెరలెక్ పట్టిస్తాం కదా, ఏ నెలలో? 6-7 నెలల్లో సెరలెక్ స్టార్ట్ చేస్తాం. స్టాపింగ్ వయసు ఎప్పుడు? నెమ్మదిగా ఒకటి మానేయని చెప్తే పళ్ళు ఊడిపోతాయి కదా. పళ్ళు ఊడిపోయినప్పుడు మాంసం తీసుకొచ్చారు, ఏం చేస్తాం? చూడదు, పక్కకు పెట్టేసి లిక్విడ్ ఫుడ్కి వెళ్ళాలి. మళ్ళీ సెరలాక్ వచ్చే వయసు. సెరలాక్తో స్టార్ట్ చేసి మళ్ళీ సెరలాక్తోనే ఎండింగ్ చేయాలి. ఈయనంటాడు సుఖించుము, తినుము. తినడానికి లేదు స్వామి, సెరలాక్ తాగలను. మళ్ళా త్రాగుము. తాగే వయసు ఎప్పుడు? ఇప్పుడైతే దారుణంలో ఇంకా దానికి వయసు లేదు. ఏం తాగడం? నీళ్ళు తాగడం గురించి నేను మాట్లాడట్లేదు, అక్కడ కూడా అది మాట్లాడట్లేదు. తాగే వయసు ఎప్పుడు అంటే దానికి ఏజ్ లేదండి. ఇంకా మొదలెట్టేసారు. ఎప్పుడు 3వ తరగతి నుండే మొదలెట్టేసారు. బాబా నిద్ర వస్తుంది, కొంచెం కొలుసుకు తాగించండి. నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు మానేసినట్టున్నాను. చాలా మంది ఒక బ్యాచ్, కొత్త బ్యాచ్ ఇటు వెళ్తా ఉంది. కళ్ళు కాంపౌండ్ నుండి ఆ కళ్ళు, దాని పేరు ప్యాకెట్లు మోసుకెళ్ళి. బుద్ధి లేదా తల్లిదండ్రులారా మీకు? మీ పిల్లల చేత కళ్ళు మోపిస్తారా? నీకు మోసి ఆడు తాగడం మొదలెడతాడు. గతం వాడి జీవితం ఇది. పనికిమాలిన బ్రతుకులు. తాగడం మొదలెడతారు. సంతోషించడం అంటే సంతోషాన్ని ఏంటి? సంతోషాన్ని ఎక్కడ పెట్టాలి? ఏది చేస్తే సంతోషం? భక్తుడైన సొలొమోను అన్నాడు, నా ప్రాణాన్ని సంతోషంతో నేను దాన్ని పరిశోధిద్దాం అనుకున్నాడంట. 1000 మంది పిల్లలు చేసుకున్నాడంట. పెళ్ళిళ్ళు 1000 పెళ్ళిళ్ళు, 1000 మంది భార్యలు చేసుకున్నాడంట సంతోషిద్దామంట. ఏం సంతోషం లేదు. వాళ్ళందరూ తీసుకెళ్ళి నాశనాన్ని పట్టుకుపోయారు ఆయన. పిల్లలారా వినండి, సంతోషం యొక్క లిమిట్స్ ఈయన దాని అంచులు చూద్దాం అనుకున్నాడంట. అంచులు, సంతోషం యొక్క లిమిట్స్ అయితే చూద్దాం అనుకున్నాడంట. ప్రభు అంటున్నాడు, అరే బాబు అంత లేదు నీకు కొంత లిమిట్ ఉంది బాబు. నేను కొన్ని లిమిట్స్ పెట్టాను బాబు నీకు. నువ్వు అనుకుంటున్న నీ ఆలోచనలన్నీ నాకు ఎలా కనిపిస్తున్నాయంటే వెర్రితనంలా కనిపిస్తా ఉన్నాయి. పిల్లలారా వినండి, యేసు ప్రభు లేకుండా నీవు సంతోషించాలి, సుఖించాలి, తినాలి, త్రాగాలి అని అనుకుంటున్నావా? అది నీ వెర్రితనం. అపోస్తల కార్యాల గ్రంథంలో మరొక మాటను మనం ఆలోచన చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము ఓపెన్ చేయండి. అపోస్తల కార్యాల గ్రంథము
18వ అధ్యాయము 21వ వచనంలోకి వస్తే ఇక్కడ ఏమనుకుంటే అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వచ్చునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసుని బయలుదేరెను అని పౌలు సాక్ష్యం చూస్తూ ఉంటాం. ఏం ఒప్పలేదంట? అక్కడ ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. అక్కడ చాలా సేఫ్టీ ఉంది. ఎఫెసులో చాలా హ్యాపీగా ఉంది, ఈయనకి చాలా క్షేమం ఉంది. కానీ ఆ క్షేమం దగ్గర ఆగట్లేదు. దేవుని పని చేయడం కొరకు ఆ సేఫ్టీని ఒప్పుకోకుండా ఎఫెసులోని బయలుదేరి కైసరికి అలాగా ముందుకి ప్రయాణమై శ్రమల గుండా ప్రయాణం చేసినట్లుగా చూస్తా ఉన్నాం. అదే కొరింథీ మొదటి పత్రికలో చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పిల్లరా అందరూ ఓపెన్ చేస్తున్నారా, బైబిల్ తెరుస్తున్నారా? 6వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులారా మీరు మమ్మల్ని చూసి నేను చదువుతాను. మీరు ఒకరి పక్షంగా మరొకరు మీద ఉప్పొంగకుండినట్లు ఈ మాటలు మీ నిమిత్తమై మీ మీద అప్పుల మీద పెట్టుకుని సాదృశ్యంగా చెప్పిన్నాను. ఏ విషయంలో కూడా మీరు ఏం చేయాలి? లేఖనములందు రాసి ఉన్న సంగతులను అతిక్రమించొద్దు, దేనిని బట్టి అతిశయించొద్దు, వాక్యానికంటే మించి వెళ్ళిపోవద్దు. వాక్యం నిన్ను ఎక్కడ ఆగమన్నదో నువ్వు అక్కడ ఆగిపో. వాక్యము నిన్ను ఏం చేయమన్నదో అదే చేయి. అంతకు మించింది నువ్వు ఏమి చేయొద్దు, ఏమీ మాట్లాడవద్దు. యేసుప్రభు అంటారు, అంతకు మించింది దుష్టుని వల్ల కలుగుతుంది. స్పష్టంగా చెప్తాను. ఇది మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాం. ఏమైంది? నేడైనను రేపైనను ఒక్కోనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసే లాభం సంపాదించు. యేసు లేకుండా వాక్యానికి విరోధంగా నీ జీవితం ఉండకుండాను గాక. నీ జీవితంలో కలిగిన ఏ అతిశయమైనా, ఏ ఆనందమైనా, ఏ లాభమైనా, ఏదైనా ఎంత చేయగలవో చేతుకు నీ శక్తి వంచన లేకుండా కష్టపడు, సంపాదించు, అన్నీ చేయి, కడుపు నిండుగా తిను, అన్నీ చెప్తాడు ప్రభు. కానీ వాక్యపు పరిమితుల్లోనే నీ జీవితాన్ని పట్టుకో. వాక్యాన్ని దాటిపోవద్దు, క్రీస్తును దాటిపోవద్దు అంటున్నాడు. 14వ వచనంలోకి వస్తే, రేపేమి సంభవించునో మీకు అదే 27 సామెత 1వ వచనంలో మనం ఆల్రెడీ చూసాం. రేపేమి సంభవించదు అంటూ ఏమన్నాడంటే, ఈ చదవండి మాట 14వ వచనంలో, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి ఆవిరి వంటి వాళ్ళు మీరు. గొప్ప మనల్ని ఈ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, హలో మీరు మీ లిమిట్స్ ఏంటంటే మీరు ఆవిరి లాంటి వాళ్ళు. ఆవిరి అంటే ఎక్కడ కనిపిస్తుంది మీకు చెప్పండి? ఆవిరి ఎక్కడ చూస్తారు మీరు? అన్నం వండుతున్నప్పుడు మూత పెడతారు కదా, వస్తుంది ఆవిరి వస్తుంది. ఆవిరి ఎంతసేపు కనిపిస్తుంది మనకి? అంతే. ఆవిరికి పవర్ ఉంది. హఠాత్తుగా తెలిస్తే చేయి కూడా కాలుతుంది, బాగానే ఉంది. కానీ లేదు, అది నీకు కూడా శక్తి ఉంది, నీవు కూడా సామర్థ్యం కలిగిన వ్యక్తివే. యు ఆర్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. ఎక్కువ డబ్బు సంపాదించుకున్నావు కాబట్టి 10 మంది నీ దగ్గరికి రావచ్చు, నువ్వు అనుకున్నాయని కొనుక్కోవచ్చు. ప్రియులారా వినండి. హలో జగన్, నన్ను చూస్తున్నావా? వినండి పండు, అరే చూసుకోండి. మా ఆఫీసర్ గారి భార్య ఒక శారీ చూపించింది. శారీ చూపించి, విలియమ్స్ ఇది ఎంత కాస్ట్ ఉండొచ్చు అని అడిగింది నన్ను. అడిగితే సాధారణంగా ఎక్కువే చెప్తాం. ఎవరన్నా తీసుకొచ్చి చెప్తే ఎక్కువే చెప్తాను. నేను చాలా ఎక్కువ చెప్పాను.
అదే నాలుగు ఎంత చెప్పానంటే ఆమె సారీ 3000 అంతా చెప్పాను నేను. అది ఎక్కువ, చాలా సంవత్సరాల క్రితం మాట చెప్తే ఒకసారి పట్టుకొని చూడు అన్నది ఆమె. పట్టుకొని చూసాను, డిఫరెంట్గా అనిపించింది. ఇంకా పెంచాను, 6000 ఉండొచ్చమ్మా అన్నాను. అంటే ఏమన్నది 60,000 అని చెప్పింది. కళాంజలి సారీ అది 60,000. నేను గమనించాను, నేను 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ కట్టుకునేది కదా ఆమె ఆ సారీస్. 60,000 అయినా అంతే. ఒకరోజు ఒక 4 సారీస్ నాకు ఇచ్చి ఎవరికైనా ఇచ్చేసి అని నాకు ఇచ్చింది అనమాట. దాంట్లో ఈ 60,000 సారీ కూడా ఉంది. 3 నెలలకే ఇచ్చేసింది అది. నేను అన్నాను, నాకు మనసొప్పలేదు. అమ్మా ఇది మీరు మర్చిపోయినట్లున్నారు, 60,000 రూపాయల సారీ కదా ఇది, మీరు మొన్ననే కొన్నారు, నాకు బాగా గుర్తు 2-3 నెలల కంటే ఎక్కువ కదంటే, ఆ 3-4 సార్లు కట్టేసుకున్నాను, విలియమ్స్ ఇచ్చేస్తే అవసరం లేదు. అమ్మా ఇది 60,000 అన్నాను. అవును బాబు, నీకు మిగతా కూడా అదే రేటు, నీకు అదొకటే చెప్పాను నేను అదే రేటు, నేను అంతకంటే ఎక్కువ కట్టుకోను బాబు అని చెప్పింది. సో మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, అమ్మలారా ఆ 60,000 సారీ ఎన్ని వందల సంవత్సరాలు కట్టుకుంటారు మీరు? $60,000 పెట్టి చీర కొన్నారని చెప్పేసి రోజు అదే కట్టుకుంటారా? ప్రతి అకేషన్కి అదే కట్టుకుంటారా? మొన్న క్రిస్మస్కి ఈ కలర్ చీర కట్టుకున్నాను, ఈ సంవత్సరం ఈ కలర్ కట్టుకోను. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, కుటుంబ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ కట్టుకున్నాను, ఇప్పుడు కట్టుకోను. మీకు ఎన్ని కలర్లు గుర్తుంటాయో, ఎన్ని అకేషన్స్ గుర్తుంటాయో, అకేషన్కే మార్చేస్తారు. మరి కొన్న చీరలు ఏమవుతాయి? పోవా, ఈ శరీరంతోనే ఉండిపోయినాయా? ప్రియులరా, 60,000 రూపాయలు సారీ కట్టుకున్న ఆ దినాల్లో నాకు తెలిసిన కొందరు 200, 150 రూపాయల సారీ కట్టుకున్న తల్లులు నాకు తెలుసు. ఆ తక్కువ రేటు చీరలు కట్టుకున్న వాళ్ళు నా ఫ్యామిలీలో కూడా ఉండడం నాకు తెలుసు. వాళ్ళు వదిలిపెట్టేశారు ఆ సారీ, వీళ్ళు వదిలిపెట్టేశారు. మరి ఈ అతిశయం ఎక్కడికి పోయింది? కట్టుకున్నప్పుడు 60,000 రూపాయలు సారీ అనే అది ఎంత అతిశయమో కదా. అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. నీవు 60,000 రూపాయల కొరకు, 60,000 రూపాయల సారీ కొరకు ఎంత కష్టపడ్డారో, 150, 300, 600, 6,000 రూపాయల సారీ కొరకు ఎంత కష్టపడ్డారో, డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? ఈ అతిశయాల కొరకు డబ్బును కొందరైతే అక్రమంగా వారి శరీరాలను నమ్ముకొని డబ్బు సంపాదించే వాళ్ళు ఈ అతిశయాల కొరకు నాకు తెలుసు. వారి శరీరాలను నమ్ముకొని సుఖభోగాలు అనుభవించడం కొరకు డబ్బును సంపాదించే వాళ్ళు నాకు తెలుసు. ఈ ముగింపు ఎక్కడా? నీ జీవము ఏ పాటిది? అది మర్చిపోతున్నావు నీవు. నీ నిత్యత్వం ఎక్కడా? నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? నువ్వు మరణించిన తర్వాత ఇన్ని వేల రూపాయలు సంపాదించి, ఇన్ని లక్షలు సంపాదించి, ఇంత లగ్జరియస్ లైఫ్ని మెయింటైన్ చేసి, ఎంతో మందిని మోసం చేసి, లేదంటే అన్యాయం చేసి, లేదంటే ప్రభువుకు రావాల్సిన ఘనతను ప్రభువుకి ఇవ్వకుండా, దేవుని కార్యాభివృద్ధి కొరకు నీవు ఏ మాత్రం స్థానం ఇవ్వక, కనీసము ప్రభువుని ఆరాధించడానికి కూడా నీ సమయాన్ని ఖర్చు పెట్టకుండా, నీవు సంపాదించిన డబ్బంతా, ఈ భోగమంతా నీతో జీవితకాలం వస్తుందా? లేదు, ఆవిరి అంటున్నాడే. నువ్వు ఆవిరి, నువ్వు మాయమైపోతావు, పోట్లాడుతున్నావు, యుద్ధం చేస్తున్నావు. ఈ 4వ అధ్యాయంలో ముందు చూస్తామా, మొదటి వచ్చినాడు దీని కొరకు ఎన్ని పంచాయతీలో. మొదటి వచ్చిన చూద్దామా, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయాలు, మీ మనస్సులో, మీ తలంపులో కలిగే భోగేచ్ఛలు. నేను, నా పిల్లలు, వారి పిల్లలు భోగం అనుభవించాలి అనే కోరికే కదా. అందుకే కదా అన్యాయంగా బ్రతుకుతున్నావు, అక్రమంగా జీవిస్తున్నావు, పోరాటం చేస్తున్నావు, ఆశిస్తున్నావు, నరహత్యం చేస్తున్నావు, అసూయ పడుతున్నావు, ఏమేమో చేస్తున్నావు. దేవుణ్ణి మాత్రం నువ్వు సంతోషపెట్టడానికి ప్రభువా, దేవుని అడగనందున అంటున్నాడు. ఆయన చిత్తం లేకుండానే
సంపాదించడం ప్రారంభిస్తున్నావు. ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని డీల్ చేస్తూ ఉన్నావు. ప్రియులారా, చాలా కఠినమైన మాటలు 4వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. అది మనం ఆలోచించట్లేదు. అయితే నా 14వ వచనంలో ఏమంటాడంటే, మీరు కొంతసేపు కనబడే అంతలో ఆవిరైపోయి మాయమయ్యే ఆవిరి అంటారు. మీ భవిష్యత్తు దానికి ఉనికి లేదు, నిశ్చలమైనది కాదు. అసలు మీ లైఫే స్టాండర్డ్ లేదు. ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. భవిష్యత్తుకి కూడా స్టాండర్డ్ లేదు. నీ భవిష్యత్తు కూడా అనుకుంటారు, భవిష్యత్తులో కొరకు అని అనుకుంటాం కదా, అది కూడా గ్యారంటీ కాదు. అసలు భవిష్యత్తు నిత్య రాజ్యం. హల్లెలూయా. ఆ భవిష్యత్తును మర్చిపోయావు. యుగ యుగాలు ఉండే ఆ భవిష్యత్తును మర్చిపోయి నా పిల్లల భవిష్యత్తు అనుకొని, నా భవిష్యత్తు అనుకొని యేసు ప్రభువుని విడిచిపెట్టేశావు, నీతిని విడిచిపెట్టేశావు, ఆయన వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నావు. ఇక్కడ మీకు తెలియదు. మనిషి తన భవిష్యత్తు గురించి, ముఖ్యంగా రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోలేదు. నీకు తెలియదు. ఎవరైనా గ్యారంటీ ఇస్తారా అంటే, ఒకరు గ్యారంటీ ఇవ్వగలగావంటే నువ్వు చాలా గొప్ప అతిశయించే వ్యక్తివని. జీవితంలో ప్రతిదీ దేవుడి చిత్తానికి లోబడి ఉంటుంది. ఒక విషయం గమనించింది, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయనే మనందరినీ డీల్ చేస్తాడు, నడిపిస్తాడు. నువ్వేమి నడిపించలేవు. అది ఎలా ఉంటుందంటే, మా పాస్టర్ గారు చెప్తాడు, ఆయన బజాజ్ చెత్తకి నడుపుతూ ఉండేవాడు అంట. వాళ్ళ మామగారు వెనక కూర్చోబెట్టుకునేవాడు అంట. మామగారు ఆయన ఈయన భుజాలు పట్టుకుని ఇలా తిప్పుతూ ఉండేవాడు అంట పాస్టర్ గారిని. ఎవరైనా అడ్డొస్తే ఈయన బండి నడుపుతూ ఉన్నాడు, బజాజ్ చెత్తకి బండి. పాస్టర్ గారు మామ వెనక కూర్చొని ఈయన తిప్పుతూ ఉండేవాడు అంట. ఇలాగా, మామ నేను నడిపిస్తాను, నీకు ఏం కాదంటే ఈయన టెన్షన్, ఇలా ఈయన నడిపిస్తూ ఉండేవాడు అంటే. వెనకుంటే ఈయన రైట్, ప్రభువా నువ్వు నడిపించడం నీకు చేత కాదు, నేనే నడిపించుకుంటానని చెప్తావు. పోనీ నువ్వు నడిపిస్తావు మామ అంటే ఆయన బండి రాదు. మన జీవితాన్ని మనం డీల్ చేయలేమండి. ప్రభువుకి అప్పగించుకోవాలి. నేనే నడిపించుకుంటానని అనుకునే వాళ్ళు ఎవరంటే, డబ్బు మీద ఆధారపడే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఐ లీడ్ మై లైఫ్ వితౌట్ గాడ్. నా జీవితాన్ని దేవుడు లేకుండా డబ్బుతో నేనే నడిపించుకుంటాననుకునే మూర్ఖులు అంటాడు ఒక ఆయన. మూర్ఖులు, నేను కదా మాట చెప్పింది. సో పొగమంచు లాంటిది, మిస్ట్ అంటారు, వ్యాపారం ఆవిరి లాంటిది. అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఒకవేళ నీవు అనుకుంటున్నటువంటి, నీవు లీడ్ చేస్తున్నటువంటి నీ లైఫ్, ఇవన్నీ వద్దు పిల్లరా, అన్ని కట్ చేయండి. ఒకసారి రాజులను చూడండి, మన దేశాన్ని పరిపాలన చేసిన రాజులను చూడండి. కోహనూరు వజ్రాన్ని దాచిపెట్టుకుని ఉన్న రాజును చూడండి. ఏమయ్యారు? ఎక్కడికి పోయారండి? ఎక్కడున్నారు అండి వాళ్ళు? ఎక్కడున్నారు? ఎవరు లేరు, ఉండరు. కానీ ఒకటి మాత్రం ఉంటుంది, నిశ్చత్వంలో నీ ఆత్మ లెక్క చెప్పాలి. ఇది మాత్రం గ్యారంటీ. ఆవిరి వంటి వారము. కనుక యోబు గ్రంథము 7వ అధ్యాయంలో వద్దాం. ఇక్కడ చాలా ఉన్నతమైన విషయాలు యోబు గ్రంథం నుండి దేవుడు మనకి నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నారు. 7వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకును, నా కన్ను ఇకను మేలు చూడదు. ఇక్కడ అంటాడు యోబు, అంటాడు, ఇది వేరు మైకే, నా జీవము ఒట్టి ఊపిరియే. ఈయన అంటాడు, దేవా నా మీద ఎందుకు పగబడుతున్నావు దేవుడా, నా జీవం ఒట్టి ఊపిరి ప్రభువా, నేను ఎంతటోడిని అనే సంగతిని యోబు భక్తులు అంటాడు. మీరేమంటారు? ఒట్టి ఊపిరి అంటే ఊరుకుంటారు ఎవరైనా? ఏమండి, అరే నన్ను ఒట్టి ఊపిరి అంటావరా నువ్వు? నేను వేసుకున్న అంగి ఎంత రేటు తెలుసారా నీకు? నేను తినేది ఎంత తెలుసారా నీకు? నేను కొట్టుకున్న దాని పేరు పర్ఫ్యూమ్, అది ఎంత రేటు నీకు తెలుసా? ఎక్కడి నుండి రప్పించానో నీకు తెలుసా? నేను పండుకునే మంచం ఏందో నీకు తెలుసా? మా ఇల్లు రేట్ ఎంతో నీకు తెలుసారా?
నీ జీవితం అంతా పెట్టినా నా ఇల్లు అంతా ఉండదురా నీ బతుకు అనే మనుషులు మీకు తెలవదా? ఇక్కడ అంటాడు యోగు, దేవా దేవా నా జీవితము వట్టి ఊపిరి లాంటిది అంటాడు. యోగుకి అర్థమైంది, యోగుకి కొంచెం అర్థమైంది పిల్లల, చాలా బాగా అర్థమైంది. మీకేం అర్థమవుతుందో 144వ కీర్తనలోకి మనం వస్తే ఇక్కడ కీర్తనకారుడు ఇంకొక మాట చెప్తూ ఉంటాడు. 144వ కీర్తన 4వ వచనంలోకి వస్తే నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడ వలె ఉన్నది. మన బతికేంటంట ఏ నీడ? ఎలా దాటిపోతుంది? పొద్దుగాల చాలా పొడవు ఉంది. ఎంత ఉంది? పొద్దుగాల ఎండలో నిలబడినప్పుడు ఎంత ఉంటాం మనం? మోస్తుంటాం. అరే నా బతికి నేనున్నాను, నిజంగానా అంతే ఉన్నానా? నేను 5.4 అండి, 5 అడుగులు 4 అంగుళాలు నా ఎత్తు. నా నేనంత ఉంటుంది 9, 10, 11, 12 అడుగులు ఉన్నప్పుడు. నిజమేనా ఇది? ఏమనుకుంటారా నన్ను చూసి? గొల్లేది కూడా లేడు అంతా. నేను అన్నానా 10 గంటలకు వచ్చి నుంచుంటే ఎంత ఉంటాను? కొన్ని అడుగులు తగ్గిపోయి ఉంటుంది. 12 గంటలకు ఎంత ఉంటాను? 1 గంటకి ఎంత ఉంటాను? లేదు అసలు నన్ను నీడలేదు. ఏర్రా నేను ఎక్కడరా అంటే నేను లేదు. మళ్ళా సాయంత్రానికి అంత అవుతాను, రాత్రికి లేనే లేదు. ఇలాంటి మన బతుకు భ్రమ. నేనంటే మనకు చాలా పాఠాలు నేర్పుతుంది ప్రేమ. ఒక్కొక్కసారి మనకు అట్లా అనిపిస్తుంటుంది, నా కథ అట్లా ఉంది చూడుకోలా. ఇలా నీడ స్టాండర్డ్ కాదు, అది నువ్వే స్టాండర్డ్. పరలోక రాజ్యంలో ఉండేది నువ్వే. నీడలాంటి ఇవేమి నీ వెంట రావు. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు మన జీవితం. 39వ కీర్తనలోకి వస్తే ఇక్కడ ఇంకో మాట మనం చదువుకుని మనము తర్వాత వచనంలోకి వెళ్దాం. 39వ కీర్తన 5వ వచనం నేను చూసి, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. బెత్తెడంటే ఎంత? ఎంత ఉన్నది మన బతుకు చెప్పండి రా. బెత్తడంత బతుకి కొరకు ఎంతంత ఎగిరిపడుతూ ఉంటాం. ఇంకో మాట అంటూ ఉంటాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము అట్టకట్ట. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా సంగతి ఏంటంటే అసలు నువ్వు లేనలేవు స్వామి. లేనట్టే ఉందంటే మన ఆయుష్ పరిమాణము. మనం అనుకుంటాం, అరే నేను ఏమనుకున్నాను నా కథ, మీ టైం అయిపోయింది, నా టైం స్టార్ట్, మీకంటే నా దగ్గర ఎక్కువ ఉంది. దేవుడు అంటాడు అసలు లేదురా బాయ్, లేనట్టేనంట. తెలుసా? దేవుని కొలతలో కొలుసుకుందాం. మనం అన్యుల వాళ్ళు ఏ లోక కొలతలో కొలుసుకోవద్దు సుమా. అన్యులు ఏ లెక్కలో కొలుసుకుంటారండి? ఒక ఆయన అంటున్నాడు, నేను చేసే పనులు చాలా ఉన్నాయి, ఆయుష్ తగ్గిపోతుంది అంటున్నాడు. నాకు ఊగిన వచ్చింది పిల్లలు, నా దగ్గరే అన్నాడు ఆయన. నేను చేసే పనులు చాలా ఉన్నాయి కానీ వయసు అయితే అయిపోతుంది, ఇంకా వయసు ఉంటే బాగుండి చాలా పనులు మిగిలిపోయిన పనులన్నీ ఆయన లేడు కానీ భూమి ఇలాగే ఉంది. ఆయన చేసిన పనులన్నీ గట్లనే అయిపోయినాయి. ఏం పట్టుకుపోతారు స్వామి? బెత్తడంత చేశాడంట, లేనట్టే ఉందంట. ఎంత స్థిరుడైనను, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ఘనత సంపాదించినా, ఎంత స్థిరుడైనను ప్రతి వాడు నో వన్ కెన్ ఎస్కేప్, ఎవరు కూడా తప్పించుకోలేరు. అందరూ కూడా వట్టి ఊపిరి వలె ఉన్నారు. ముప్పై 39వ కీర్తన 6వ వచనంలో మనుషులు వట్టి నీడ వంటి వారై, నీడ
వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చిక్కును? ఓహో, ఎవరికి చిక్కును? లంకె బిందులు దొరికినాయి అంట. ఏ బిందులు? లంకె బిందులు ఏముంటాయంట? అమ్మ మీకు అందరికీ తెలుసు. ఎవరికైనా దొరికినాయా? లంకె బిందులు దొరికినాయా ఎవరికైనా? లంకె బిందులు ఎందుకు ముద్ర తీసి పాత పెడతారు చెప్పండి? బంగారం నిండగా బిందుల్లో పెట్టేసంట, సీలేసేసంట, లంకెలంట. మళ్ళా ఒక బిందు కాదు, ఆ దినంలో అదో సోర్స్ ఏమో. ఆ బిందుల్లో పెట్టేసి 2 బిందుల్లో పెట్టేసి 2 బిందులు లింక్ వేసేసి లంకి పెట్టేసి సింకి ఏమంటారు వేడిగా వేసేసి కటాలాగా పెట్టేసి అట్ని కొంత వేసి పాతి పెట్టేసేవారంట. మరి పాతి పెట్టేసి నీకెందుకు దొరుకుతాయిరా? ఎవరికో దొరికినాయి అంట లంకి బిందులు. అంటే అర్థమేంటి? ఎవరికో దాసాడు. నేను చచ్చిపోతే రాజులు వచ్చి నా మీద యుద్ధాలు చేసి డబ్బులు ఎత్తుకుపోతే కొడుక పలానా తూర్పు దిక్కున పాలెంలో పలానా గుట్ట దగ్గర లేదంటే చెట్టు దగ్గర నేను పాతాను అయినా అందరూ వెళ్ళిపోయి పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత నువ్వు వచ్చి ఆ తవ్వుకుంటే ఆ లంకి బిందులు దొరుకుతాయి, విస్తారమైన డబ్బుతాను, బంగారం పెట్టాను కొడుక అని చెప్పాడు. ఆ కొడుకు చచ్చిపోయాడు. ఆ బిందె ఎవరికి? ఏ బాలంట మక్కగా ఎవరో వెళ్ళి తవ్వుతే ఎరా ఏంట్రా మీరు ఏం చేస్తున్నారా? అలే రే ఏం చేస్తున్నావు? ఎవడరా లంకి బిందెలు పెట్టింది? ఎవరికి దొరికినారా నాయనా? చూడండి ఎంత దారుణమో. ధనం కూర్చుకుందరు కానీ ఎవరికి చిక్కినో. హలో, ఎందుకు ఈ మాత్రం దానికి? దేవునికి విధేయులుగా ఉండడం బెటర్ కదా అంటూ ఉంటాడు. సో యాకోబు పత్రికలోని మళ్ళా వద్దాం. 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. 13వ వచనంలో ఏం చదివాం మనం? అని నేడైనను రేపైనా ఒక పట్టణ డబ్బు సంపాదించుకునే వారా, రేపేమి సంభవించిన మీకు తెలవదు, మీ జీవమే పాటది, మీరు ఆవిర్లు అంటారని చెప్తూ 15వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి ఇది మన బతుకు, కాబట్టి ఇది మన పరిస్థితి, కాబట్టి ఏమనుకోవాలంట? నేను చదువుతాను కనుక ప్రభు చిత్తం అయితే మనం బతికే గ్యారెంటీ లేదు. ఇంకా లంకి బిందులు ఎక్కడ, రొట్టె బిడ్డలు ఎక్కడ, గుర్రాలు ఎక్కడ, రాజులు ఎక్కడ, రథాలు ఎక్కడ? నీ బతికే గ్యారెంటీ లేదు. కనుక ప్రభు చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే, ఆయన కృప చూపిస్తే మనం ఏం చేయాలి? బ్రతికి ఉండి అది చేద్దాం. దేవుని ఇష్టమైతే అది చేద్దాం. దేవుని ఇష్టమైతే ఇల్లు కట్టుకుందాం, బతుకుదాం. దేవుని చిత్తము. నా పిల్లలకి ఏమేమి ఉంచాడు అని ఒక భార్య, రకరకాల చింతలండి. ప్రభు చిత్తం గురించి ఎవరు ఆలోచన చేసేవారు లేరు. ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, కానీ క్రీస్తు ప్రేమను సంపాదిద్దాం, ఆయన కృపను సంపాదిద్దాం, శాశ్వత రాజ్యానికి పోవడం కొరకు ఏమి సంపాదిద్దామో అది ఆలోచించట్లేదు. అబద్ధములాడి, అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి పిల్లలా అన్ని సంపాదించుకుంటున్నాం, కానీ క్రీస్తుని పోగొట్టుకుంటున్నాం అనే సంగతి అర్థమవుతుందా? ఎందుకు అబద్ధాలు ఆడతారు చెప్పండి? అబద్ధం ఎందుకు ఆడతారండి? అరే ఏం మాట మీకు తర్వాత ఈ పాటలు మీ తర్వాత అబద్ధమా ఎక్కడ ఉంటుంది అంటారా? అబద్ధం ఎందుకు ఆడతారండి? కొందరు నోట్లు అంటే అబద్ధాలు దేవోక్తులా ఉంటాయండి. వాక్యాలు వచ్చినట్టు అవుతాయి అబద్ధాలు, కంటత వాక్యాలు అబద్ధాలు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? నాకు, నా పిల్లలకి ఇందుకే కదా. మరి నువ్వెక్కడ పోతావు, నీ పిల్లలు ఎక్కడ పోతారు ఈ అబద్ధంతో? జాగ్రత్త పిల్లరా. అందుకే 15వ వచనం అన్నాడు, దేవుని చిత్తము. ఏది దేవుని చిత్తం చెప్పండి? పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తము. ఎస్,
ఎంత ఘోరం అంటే, ఎంత ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ఆఖరి దగ్గర ఇక్కడ దగ్గర, అది చేసి ఇది చేసి కలిపి 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 ఇదే బాబురే ఎట్లా చెప్పాలి అర్థమే కావట్లేదు. ఎందుకు? దేవుడి చిత్తం అర్థం కాక నీకు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దాం అనుకో తప్ప, ప్రభు చిత్తాన్ని పక్కన పెట్టి ఆయన ఇవ్వబోతున్న శాశ్వత రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కొరకు నువ్వు జాగ్రత్త పడాలి. ఏం చేస్తున్నావు? కొందరు గర్వంతో ఉన్నవారు కూడా ఏమంటారంటే గర్వం మాట చెప్తారు వినండి. తమ సొంత శక్తిపై, సంపాదనపై, ప్రణాళికలపై వీళ్ళు ఆధారపడి మేము ఇది చేస్తాం అది చేస్తామని గర్వంగా చెప్తారంట. ప్లాన్స్ మంచిదే, మంచి ప్లాన్స్ చేసుకోవాలి. కానీ మీ సొంత ప్రయత్నం, ప్రభువా ఇది నీకు ఇష్టమా, ప్రభువా ఇది చేయటము మీరు ఒప్పుకుంటారా, ఇది వాక్యం సమర్థిస్తోందా? అమ్మా చూడండి, ప్రభువా నేను చేస్తున్న ఈ పనిని నీ వాక్యం సమర్థిస్తుందా? నన్ను చూడండి. హల్లెలూయా. ప్రతిసారి నువ్వు వాక్యం మీదకి రావాలి. దేవుడు ఒప్పుకుంటాడా ఈ పని చేయడం? దేవుడు ఒప్పుకుంటాడా ఈ పని చేయడం? ఈ మాట్లాడడాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? అదేముండదంటే తమ సొంత శక్తి, వారి సంపాదన, వారి ప్లాన్స్ పై ఆధారపడి మేము చేస్తాం అనుకుంటారంట. దేవుడు వెర్రివాడ అంటే వాళ్ళు ఏం చేయలేదు. రెండోది, గర్వాన్ని విడిచిపెట్టాలి, వినయాన్ని పాటించాలి. వినయం, ప్రతి ప్రణాళికను ప్రభు చిత్తమైతే, ఇఫ్ ద లార్డ్ విల్స్, అయా మీ చిత్తమైతే. ఈ సందర్భంలో నేను ఒక విచిత్రమైన విషయాన్ని మీకు చెప్తాను, వినండి. ఇది ఒక తెలివైన క్రైస్తవుడు నాకు సహోదరుడిగా ఉన్నాడు, ఆయన చేసిన కథ ఇది. సో ఆయన ప్రభు నమ్ముకున్నాడు. ఆయన ప్రతిదానికి పప్పు చిత్తం అని ఉన్నది. ఏ పని చేసినా ఎంత మంచి భక్తుపరుడు అనిపించింది ఆయన నోటి మాట. అన్న మరి తమ్ముడు పెళ్లి చేయమంటే పప్పు చిత్తం అని ఉన్నాడు. ప్రభు చిత్తం అయితే చేద్దామని, ప్రభు చిత్తం అయితే వయసు వచ్చింది, పెళ్లి సంబంధం చూడాలని నేను అలాగే ప్రభు చిత్తం అంటున్నా. ప్రభు చిత్తం అనే మాట ఈయన నాకే తిక్కలేని మొదటి. సరే, ఒక సంబంధం గురించి ఎవరో చెప్పారు, వెళ్ళారు. సంబంధం చూసి వచ్చిన తర్వాత అన్న ఏమైందంటే ప్రభుత్వం కాలేదు తమ్ముడు అన్నాడు. ప్రభుత్వం కాలేదు నీకెట్లా తెలిసిందండి అడిగి. అదేం కాదు, ప్రభుత్వం కాలేదు అన్నాడు. రెండో సంబంధంకి వెళ్ళొచ్చారు, ప్రభుత్వం కాలేదు తమ్ముడు. మూడో సంబంధం, 7, 9, 10 సంబంధాలు చూసి ప్రభుత్వం కాలేదు. ఏంటి నేను అడిగాను, అన్నా ప్రభుత్వం కాదని నీవు ఎలా చెప్తున్నావు అన్నారు. నేను ప్రార్థన చేసుకున్నాను, భవిష్యత్తును కాలేదంట. శివకు ఒక సంబంధం కుదిరింది. నేను అడిగాను, అన్న ఎట్లా భవిష్యత్తం అయింది అన్నాడు. అంటే బాగా కట్నం కుదిరింది, అదే భవిష్యత్తం. ఈయనకో చిత్తం ఉంది, ఆ చిత్తాన్ని ప్రభు మీద కురికేస్తా ఉన్నాడు. ఈయనకు ఒక మనసు ఉంది, ఇంత కట్నం ఇచ్చిన కోడలు మా ఇంటికి వస్తే ఆమె కొడుకు చేద్దామని మనసు ఉంది. ఎలా నీకేమైందిరా అని అడిగాను వాడిని. ఎందుకంటే వాడు నా దగ్గరే పెరిగాడు. క్రీస్తును వాడికి ప్రకటించింది నేనే, సేవకు పంపించింది నేనే. ఎలా నీ సంగతి ఏంట్రా అంటే ఆ డాడీ చిత్తం అన్నట్టుగా ఉంటాడు. ఆ నాయన చిత్తమే ప్రభు చిత్తంలాగా ఉంది ఆడ బతుకు. ఆ నాయన ఎప్పుడు ఎస్ అంటే ఇది ఎస్, ఆయన నో అంటే ఆయన దొండపొడిలా ఉన్నాడు. ఆ అమ్మాయి ఏమో నల్లగా ఉంది. ప్రభు చిత్తమైంది అంటే కళల్లో పెద్ద విషయం కాదు. సారీ, దయచేసి క్షమించండి. ఈ విషయం నల్లని తెల్లని చేసుకోకూడదని కాదు, అసలు కాంబినేషన్ సరిగ్గా లేదు కదా. ఎట్లా ఒప్పుకున్నారు అంటే దేవుని చిత్తం అంటే బలిగా బాగుంది అనిపించింది. ఆ లోపలికి వెళ్ళి ప్రభు చిత్తం అనేది లేక అర్థాన్ని ఓపెన్ చేస్తే అర్థమైంది.
2 ఎకరాల పొలము బైపాస్ రోడ్డు మీద, రోడ్డు పక్కనే ఇంత కట్నము ఒక సంఘం ఇచ్చాడండి. ఇది ప్రభుత్వం సెట్ అయింది. ఆ అమ్మాయి ఒక్క రోజు కూడా సేవకు సహకరించలేదు. ఒక రోజు కొడుకుల్లో సంఘ కొడుకుల్లో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. రాత్రి 12 గంటలకు వాక్యం అయింది. 12 గంటలకు అది అక్కడ నుండి మందిరం దగ్గర నుండి ఇంటికి కొంత దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్ళాను. నేను వెళ్ళాను, వాళ్ళు కూడా. ఆ అమ్మాయి లేదు, అప్పటికే వెళ్ళిపోయి ఒకటే సింగిల్ బెడ్రూమ్ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు పెద్దగా కట్టుకున్నాడు. సింగిల్ బెడ్రూమ్లో 2 పిల్లలు వేసుకుని పడుకుని తలుపు మూసుకుందామే. ఇంకా కిచెనే ఉంది, బయట ఇంకా హాల్ ఉంది, చలికాలం. ఆమె ఈ అబ్బాయి తండ్రి వీడి తలుపు తలుపు లేదు, తలుపు తీయలేదు. మీరు ఏడనుకున్నారు అసలు కట్నం తెచ్చింది, మళ్ళా ఒగ్గు చెప్తాం తెచ్చింది, తలుపు తరట. నేను పరిస్థితి గమనించాను. నేను తర్వాత రోజు నేను విశాఖపట్నం వెళ్ళాలి నేను. సో నాకు అక్కడ ప్రార్థన కూడుకుంది. కొంచెం ఒక ముద్ద కాస్త తిని పడుకుంటే నేను అక్కడ మీటింగ్కి వెళ్ళాలి, 10 గంటల మీటింగ్ అని చెప్పేసి నేను అనుకుంటాను. తలుపు తరట నేను అనుకుంటాను, కాస్త అన్నం పెట్టి ఇక్కడ తినేస్తాను అంటుంది. ఏం కాదు, తినేసాం ముద్దన్న తినేస్తుంది. ఎక్కడ పడ్డారు? నేను అన్నాను వెళ్ళి మందిరంలో పడుకుంటాను. మళ్ళీ ఒక వెళ్ళి పడుకున్నాను, దాన్ని నడిచి వెళ్ళాలి. మేము మందిరంలో పడుకుంటాను, కంఫర్ట్ ఉండదు అంటే నేను అన్నాను అరుగు మీద పడుకున్నాను బయట. మా ఇంటికి అరుగు నుంచి ఉన్నప్పుడు అట్లా చలి, ఒక్క దుప్పట్లేదు, మూసుకుందామే, అన్ని లోపలే ఉన్నాయి. చలికి పట్టుకొని నేను 1 గంట పట్టుకొని లేచి నెమ్మదిగా బైపాస్కి నడిచి వచ్చి ఆపితే ఒక వాల్వ్ బస్సు పడ్డ దాంట్లో స్లీపర్ దొరికింది. అక్కడ ఎవరు దిగిపోయాడు. ఎక్కడో చక్కగా పడుకొని విశాఖపట్నం పోయి అక్కడ కొంచెం ఫ్రెష్ అయి పడుకొని కనిపించండి. ఏంద్రా సిగ్గు మళ్ళీ కాల్ చేసి అన్న బాగున్నాను అడగడం కూడా మాకు మొక్కం లేదు. బాబు చెప్తాం ఎన్నడూ సేవకు సహకరించలేదు, ఈ రోజు కూడా సేవకు సహకరించలేదు. లోనమ్మ పెళ్లి కూడా ఇవ్వడానికి నేను వెళ్తే ఆ బయట కూర్చేసుకుని కూర్చోబెట్టి అక్కడ నుండి అలాగే పంపించేశాడు. కొడుకు వందనం చెప్పలేదు, కూతురు వందనం చెప్పలేదు, భార్య వందనం చెప్పలేదు. భవిష్యత్తాలని భవిష్యత్తమా అది? కొందరు తెలివితేటలతో తెలివైన క్రైస్తవులుగా మూర్ఖపు పనులు చేస్తూ ఉంటారు. దేవుని చిత్తము అనేసుకుంటారు. కొంచెం వాక్యం తెలుస్తుంది వీళ్ళకి, కలిపేసుకుంటారు. నీకు కాదు, బైబిల్ స్టాండర్డ్స్, వాక్యం ఏం చెప్పింది, వినయాన్ని పాటించాలి. దేవా ఇది అవునా? తెలిసిన వారి దగ్గరికి వెళ్ళాలి, దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, కాస్త దైవాత్మ కలిగిన వారి దగ్గరికి వెళ్ళాలి, కొంచెం ప్రార్థన చేయగలిగిన వారి దగ్గరికి వెళ్ళాలి, ఆలోచన చేయాలి. ఇదిగో ఈ పని చేస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, ఆలోచన చెప్పండి, అనగాల. ఏముండదు ఇంకా వాళ్ళు ఆగిపోతారు. ముందే చెప్పాను, ప్రారంభంలో చెప్పాను, నేను వాళ్ళు ఆగిపోతారు. నేను వైరస్ వచ్చేస్తుంది, ధనాపేక్ష అనే వైరస్ వచ్చేస్తుంది. దేవుని మీద ఆధారపడరు, దేవుని చిత్తం మీద ఆధారపడరు. ఇలా అందుకనే 16వ వచనంలో చెప్తున్నాను, కనుక ప్రభు చిత్తం అయితే బ్రతికి ఉండి ఇదే అది చేద్దామని చెప్తానని చెప్తూ, ఇప్పుడైతే ఏంటంట, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడతా ఉన్నారు. డంబం, ఎంత డంబం అండి కొందరికి. బండి ఉంటే, కారు ఉంటే, ఇల్లుంటే, డబ్బుంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, ఉద్యోగం ఉంటే, ఉపాధి ఉంటే, తెలివి ఉంటే, కాస్త రాజకీయ బలం ఉంటే, ఆహాహా, దేవుడు అవసరం లేదు వీళ్ళకి, దేవుడితో పని లేదు వీళ్ళకి. ఎవరి మాట వినరు, ఎవరికి లోబడరు. గద్దించే వాళ్ళు ఎవరు ఉంటారు, వీళ్ళని హెచ్చరిక చేసే వాళ్ళు ఎవరికి అవసరం లేదు వీళ్ళకి. హలో దేవుని పిల్లలారా, వాక్యపు నీడలో ఎదగడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు కావాలి, మిమ్మల్ని గద్దించే వాళ్ళు కావాలి, నీతి ఎందుకు శిక్ష చేసే వాళ్ళు కావాలి. వీళ్ళు ఎవరుండరు అంతే. కమాన్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్, దర్శాలు అంతే. రావాలి పోవాలి, నీ ఇష్టం. ఏ దైత్యాది అనేది ఎవరి మాట అనేది లేదు. నీవు ఎంత భయంకరమైన ఆలోచన జీవితం ఇది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడైతే మీరు గర్వమును బట్టి అతిశయపడుతున్నారు. గర్వం
అతిశయం చాలా చెడ్డదండి. దేవుని నిర్ణయాలను పక్కన పెట్టేస్తుంది అతిశయం. దేవుని పక్కకు తోసేస్తుంది. ఇది నీ గర్వము పాపానికి నిన్ను నడిపిస్తుంది. నీ గర్వము నిన్ను దేవునికి దూరం చేస్తుంది. 16వ సామెత తీయండి ఎవరైనా. చాలా భయంకరమైన మాట తీయాలని మాట చదివితే భయం అనిపిస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష పొందుదురు. ఈ మాట మీకు అర్థమైందా? మీకు అర్థమైందమ్మా? పిల్లలను వింటారా? అర్థమవుతుందమ్మా? ఎవరి హృదయంలో దేనిని బట్టి నీకు గర్వం వచ్చిందో వీళ్ళందరూ దేవునికి హేయములుగా దేవుడు అసహించుకుంటాడు. గర్వము దేనిని బట్టి నీకు గర్వం వచ్చినా దేవుడిని అసహించుకుంటాడు. ఖచ్చితంగా నీకు శిక్ష. నిశ్చయముగా వారు శిక్ష నుండి, ఖచ్చితంగా శిక్ష. ఇర్మియా గ్రంథం చూద్దాం. ఈ గర్వం గురించి మరొక మాట చెప్తుంటాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో మనం రాగలిగితే 23వ వచనం 24వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. హలో, నీ జ్ఞానము, నీ శూరత్వము, నీ ఐశ్వర్యము, ఇంకా ఏముందో ఏముందో ఏముందో, స్టాప్ ఇట్. ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వకపోతే నీకెట్లా వచ్చినాయి? నీకెలా వచ్చినాయి? జ్ఞానం ఎలా వచ్చింది? ఐశ్వర్యం ఎలా వచ్చింది? నీ బలం ఎలా వచ్చింది? ఇవన్నీ కేవలము ప్రభు ఇవ్వకపోతే నీకు రావు. కేవలము ప్రభు ఇచ్చాడు కనుక నీకేమైనా అతిశయం ఉంటే కనుక అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుసు. హలో, కృప చూపించాడు ఇవన్నీ నీకు ఇవ్వడానికి. ఆరోగ్యంగా ఉండడానికి దేవుని కృప, కాస్త డబ్బును సంపాదించుకోవడం దేవుని కృప. ఏమనుకుంటున్నావు? కృప చూపించుసు, నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకుని బట్టి అతిశయించాలి. అలాంటి వారిని బట్టి నాకు హ్యాపీగాని. ఏదన్నా నేను కాస్త ఇస్తే ఎగిరెగిరి పడ్డామంటే నీకేదో నాకు ఇష్టం లేదు, నీవు నాశనానికి పరిగెడుతున్నావు దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము చివరి మాట చూసుకుని ముగించుకుందాం పిల్లరా. చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మేలైనది చేయనెరిగియు, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగుతుంది. ఎంత పెద్ద మాట! నీకు ఉంటుందిరా. కాబట్టి మేలైనది చేయనెరిగి, మేలైనది ఏది? వాక్య ప్రకారంగా జీవించడం, నీతి న్యాయములు జరిగించడం, దేవునికి లోబడడం, ఆయన చిత్తాన్ని గుర్తించడం, ఆయన స్మృతించడం, ఆరాధించడం, పరలోక మహామహిమ కొరకు సిద్ధపడడం, ఇదే మేలు. హలో, భూమి మీద ఏం మేలు లేదు. శపించబడిన భూమి మీద మనం బ్రతుకుతున్నాం. నిత్యరాజ్యము మేలైనది. అది మేలైన క్రియలు ఉన్నాయి, మేలైన ఆలోచనలు ఉన్నాయి, మేలైన మాటలు ఉన్నాయి. హలో, మేలైనది చేయండి. కీడు చేయటది దుష్టుని సంబంధి వాడు. కొందరు సాతాను పని చేయని వేరు మొదలెడతారు. సాతాను పని ఏం చేస్తూ ఉంటారండి కొందరు. సాతానికి పని చేయడం వల్లండి వీళ్ళు వేరే సాతాను పని చేస్తుంటారండి. సాతాను పని, సాతాను కాడిని వేలెత్తుకుంటూ ఉంటారండి. బాబు భలే విచిత్రం. హలో, సాతానుకో సంగతి తెలుసు, వాడి నుంచి నరకాగ్నిలో ఉంటాడని. మరి ఆ వాడు పని చేస్తున్నా నీకు అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ ఉంటావో?
మేలైన మాటలు మాట్లాడండి, మేలైన పనులు చేయండి, చేతనైతే ఇతరులకు సహాయం చేయండి, సంఘంలో విశ్వాస గృహాలకు పిలువబడిన వారికి మేలు చేయండి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి, మీ ధనం ఖర్చు పెట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సహాయపడండి, శ్రమలలో ఉన్న వారికి గుప్పలేమిప్పండి. మేలైనది చేయగలిగి ఉండి అలా చేయకపోవడం అలా జ్ఞానం అంటే ఏంటి? నో ఇన్ ద గుడ్నెస్, అసలైనది ఏంటి, మంచిదేంటో ఎరుగుడమే తెలివి. వాళ్ళే తెలివైన వాళ్ళండి. అన్యాయం చేసి, అక్రమం చేసి, దౌర్జన్యం చేసి బతకడం మేలు కాదు. ఏది సరైనదో, ఏది దేవుని చిత్తమో స్పష్టంగా తెలుసుకుని ప్రభు చిత్తమైతేనే అది మనం చేయడం, ఆయన ప్రణాళికలో మనం నడవడం, ఆయన వాక్యమును అనుసరించి నడవడం మేలైనది. పరలోక రాజ్యం పోవడం మేలైన మార్గం అది, మేలైన మార్గం అది. చేయకపోవడం అంటే అలాగూ చేయకపోవడం, పాపం గల సరైనది ఏమిటో తెలుసుకొని కూడా దానిని చేయకుండా ఉండడం. నీకు తెలవదా ఏది సరైనదో? మీకు తెలవదా ప్రియులారా? అబద్ధం ఎందుకు ఆడుతున్నామో నీకు తెలవదా? అబద్ధం ఆడితే ఏమవుతుంది నీకు తెలవదా? దేవుని వాక్యం ద్వారా ఒక వ్యక్తికి సత్యం తెలిసినప్పుడు ఆ సత్యాన్ని పాటించాల్సిన బాధ్యత అతని మీద ఉంది, నీ మీద ఉంది. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి జ్ఞానానికి అనుగుణంగా జీవించాలని ఆదేశిస్తున్నాడు. లూకా సువార్త 12:47 చూసినట్లయితే తీద్దాం. అందరు తీయట్లేదు పిల్లలు, కొందరు స్కిప్ అవుతున్నారు, కొందరికి వాక్యం కష్టమవుతున్నట్టుంది. లూకా సువార్త 12:47 తన యజమానుని చిత్తమును ఎరిగి ఉండి సిద్ధపడక, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక. మళ్ళా చదువుతున్నాను, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున కాకుండా తన సొంత చిత్తము చొప్పున జరిగించే దాసునికి అనేకమైన 1, 2, 3, 4 కాదు. ఏంటి యజమానుని చిత్తం? మరి అదే హల్లెలూయా, యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయక. వింటున్నారా పిల్లలారా? వింటున్నారా? దేవుని చిత్తం ఏదో తెలిసి మీకు ఆల్రెడీ బయలుపరచబడింది. అలాగూ చేయకుండా నీ చిత్తము చేసుకోవడం ప్రారంభించావా, అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఒకవేళ 40 సంవత్సరంలో తెలియక చేస్తే కనుక కొన్ని దెబ్బలు తగులుతాయంట. తెలియక ఏదో అలా పోయేవరకు కొన్ని దెబ్బలు తగులుతాయి. సారీ అంటే విడిచిపెడతారు, కానీ అన్నీ తెలిసి కూడా చేస్తే మాత్రం ఎక్కువ దెబ్బలే. దివ్యోపదేశకాండంలో ఒక మాట ఉంటుందండి, ధర్మశాస్త్రం ఇది. ఇప్పుడు మొక్కుబడులు ఏం లేవు, కానీ ధర్మశాస్త్రం ఒక మాట ఉంటుంది చూడండి. 23:21 వద్దాం. ఇక్కడ ఏముంటుందంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను, అది నీకు పాపం అగును. అదే కదా మొక్కుబడి. ఇప్పుడే మొక్కుబడి ఏం లేవు, కానీ వినండి, వాక్యము ప్రకారంగా చేయడమే. ఎప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడికి ఏదైనా మొక్కుకున్నారనుకోండి, మొక్కుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా ఇచ్చేసేయాలి. అలా చేయకపోతే యెహోవా తప్పక నీ వల్ల దాన్ని ఎలాగలగా గుంజుకుంటాడు, ఖచ్చితంగా తీసేసుకుంటాడు, అది బలవంతంగా తీసేసుకుంటాడు అని చెప్తాడు. అది నీకు పాపం అవుతుంది అని చెప్తాడు. పిల్లరా, దేవుని వాక్యం ముగిస్తూ ఉన్నాను. మరలా ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము మనం 13, 14, 15, 16 చదువుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. నేనైనాను రేపైనాను ఒకరికి పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించదో మీకు తెలియదు, మీ జీవం ఏర్పడుతుంది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళే.
కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలను. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎంతసేపడుతున్నారు, ఇట్టి అతిశయమిషంటది. కాబట్టి మేలైనది చేయనిరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది దేవుని వాక్యము, దేవుని చిత్తము. ఇది కాకుండా ఏం చేసినా నీకు పాపమే అవుతుంది. పాపం వల్ల నీకు మంచి రిజల్ట్ లేదు, మీకు తెలుసు. కనుక మేలైనది ముందుకు వచ్చింది నీ ముందుకి, దేవుని చిత్తము, దేవుని వాక్యము. ఇది కాకుండా నువ్వేం చేసినా నీకు నష్టమే. నువ్వేం తిన్నా నష్టమే, ఏమి తాగినా నష్టమే, ఏం మాట్లాడినా నష్టమే, ఏం చేసినా నష్టమే, పాపమే. కనుక పాపం వల్ల వచ్చే రిజల్ట్ ఘోరం. కనుక జాగ్రత్త పడదాం, ప్రభుకి అప్పగించుకుందాం, మేలైన దానిని చేయడానికి గట్టిగా పట్టుకుందాం. దైవాశీస్సులు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.